morning. Today's topic is linear variable differential transducer. Right? The name itself indicates everything about the device. Linear variable means the relationship between input and output is linear. Okay, the relationship between input and output is linear. Right? So if input varies linearly, output also varies linearly. So that's why the name linear variable. Differential means at the output we get voltage in differential form. Okay, we get output voltage in differential form. That's why the name differential. So linear variable differential means the relationship between input and output is linear. That means if input varies with respect to time, output also varies the same amount with respect to time. సో మనకి ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడాను లీనియర్గా వేరీ అవుతాయి అన్నమాట. మీన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ మనకి ఎలా ఉంటాయి అంటే లీనియర్గా ఉంటాయి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ లీనియర్. ఓకే, లీనియర్ వేరియబుల్. సో ఇఫ్ ఇన్పుట్ వ్యారీస్ అవుట్పుట్ ఆల్సో వ్యారీస్ లీనియర్లీ. Differential output మన differential form లో వస్తుంది, and it is a transducer, a device which converts one form of energy into another form of energy is called a transducer. So here this LVDT means this LVDT, linear variable differential transducer, converts displacement into voltage. Okay, this is a displacement transducer, the most suitable transducer. But 425, please mute yourself. But 425, mute yourself. So so here So here, if I give input as a displacement, output I'll get voltage. Output voltage is exactly proportional to the displacement here. Okay. So first of all, let us suppose this is a sensor LVDT. Okay. This is LVDT or this is transducer. ఇది మనకి ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్ అమ్మ, ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ ఇది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ ఇది. రైట్, దిస్ ఇస్ కాల్డ్ ప్రైమరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఎందుకు ప్రైమరీ అంటున్నాము అంటే ఇది సప్లై ఇస్తాం కాబట్టి ప్రైమరీ. ఇది మనం సప్లై ఇస్తాం కాబట్టి ఇట్ ఈస్ ప్రైమరీ అనమాట. ఓకే, వీఆర్ గివింగ్ హియర్ సప్లై, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ప్రైమరీ. మనం సప్లై ఇక్కడ ఏసీ వోల్టేజ్ ఇస్తామమ్మా. సో ఏ వోల్టేజ్ ఏసీ. రైట్, ట్రాన్స్ఫార్మర్ మనకి ఏసీతో వర్క్ చేస్తుంది, డీసీతో వర్క్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇన్పుట్ ఇక్కడ ఏసీ ఇస్తున్నామండి. రైట్, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి సెకండరీ, ఇది సెకండరీ. రైట్, ఈ సెకండరీ నేను ఏమంటానంటే దీన్ని సెకండరీ 1 అంటాను, దీనిని సెకండరీ 2 అంటాను. ఐ కాల్ దిస్ యాజ్ సెకండరీ 1, ఐ కాల్ దిస్ యాజ్ సెకండరీ 2, ఐ కాల్ దిస్ యాజ్ సెకండరీ 2. రైట్, అయితే గమనించండి, సెకండరీ 1లో ఎన్నైతే వైండింగ్స్ ఉన్నాయో సెకండరీ 2లో కూడాను అన్ని వైండింగ్సే ఉండాలి. సెకండరీ 1లో థిక్నెస్ ఆఫ్ కండక్టర్ ఎలాగైతే ఉందో సెకండరీ 2లో కూడా థిక్నెస్ ఆఫ్ కండక్టర్ అలాగే ఉండాలి. అంటే మీన్స్ వీ హ్యావ్ టు యూజ్ సేమ్ మెటీరియల్ ఫర్ S1 అండ్ S2. రైట్, సెకండరీ 1కి సెకండరీ 2కి మనం సేమ్ మెటీరియల్ ఉపయోగించాలి. సెకండరీ 1 యొక్క వైండింగ్స్ ఎన్నైతే నెంబర్ ఆఫ్ వైండింగ్స్ ఉన్నాయో సెకండరీ 2లో కూడా మనకి అన్ని నెంబర్ ఆఫ్ వైండింగ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, వైండింగ్స్ మస్ట్ బి సేమ్ త్రూ అవుట్ S1 అండ్ S2. ఓకే, అండ్ థిక్నెస్ కూడా సేమ్గా ఉండాలి, ఒకటే మెటీరియల్ మనం ఉపయోగించాలి. రైట్, సో ఇక్కడ సెకండరీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అంటే గమనించండి, ఇది సెకండరీ 1. ఓకే, ఇది సెకండరీ 2. సెకండరీ 1 సెకండరీ 2 ఇలా మనకి కంటిన్యూస్గా లేవండి. సెకండరీ 1 సెకండరీ 2 మనకి ఇలాగా కంటిన్యూస్గా లేవు. అర్థమవుతుందమ్మా? అంటే మనకి ఇలా ఫ్లో అయ్యే కరెంట్ సెకండరీ 1 ద్వారా ఫ్లో అయ్యి సెకండరీ 1 ద్వారా ఇదిగోండి, ఇది సెకండరీ 1, దిస్ ఈజ్ సెకండరీ 2. మనకి ఎల్విడిటీలో అలా తీసుకోవట్లేదండి. రైట్, అంటే సెకండరీ 1 ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ సెకండరీ 2 ద్వారా కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది కదా ఇలాగా. సో ఇలా ఇక్కడ అయితే ఒకటే కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ నేను ఇలా తీసుకోవట్లేదు. స్ట్రక్చర్ ఇక్కడ నేను ఇలా తీసుకోవట్లేదు. ఓకే, అర్థమవుతుందా? ఇలా తీసుకోవట్లేదు. అవుట్పుట్ నేను డిఫరెన్షియల్ ఫామ్లో వచ్చే విధంగా తీసుకుంటున్నానమ్మా. అవుట్పుట్ నేను డిఫరెన్షియల్ ఫామ్లో వచ్చే విధంగా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇది సెకండరీ 1, ఇది సెకండరీ 2. అంటే కరెంట్ నాకు సిరీస్గా ఫ్లో అవ్వట్లేదు. చూడండి ఇక్కడ ఈ S1ని సెకండరీ 1 యొక్క సెకండ్ ఎండ్ని, ఇది ఫస్ట్ ఎండ్, ఇది సెకండ్ ఎండ్, ఇది ఫస్ట్ ఎండ్ సెకండ్ ఎండ్. సెకండరీ 1 యొక్క సెకండ్ ఎండ్ని
ఓకే, సెకండరీ 2 యొక్క సెకండరీ ఎండ్ కలుపుతున్నానమ్మా ఇలా నేను. అండ్ అవుట్పుట్ ఇలా తీసుకుంటాను, అవుట్పుట్ ఇలా తీసుకుంటున్నాను, రైట్. సో ఇప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ అంటే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, కరెంట్ ఇప్పుడు నాకు ఈ విధంగా ఫ్లో అవుతుందండి. సో సెకండరీ 1 ద్వారా వచ్చే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతూ రైట్, సెకండరీ 2లో ఇలా ఫ్లో అవుతుంది అనమాట. అంటే సెకండరీ 1 ఈ డైరెక్షన్లో ఉంటే సెకండరీ 2 కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ ఎట్లా ఉంటుందండి, ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనమ్మా, ఈ విధంగా ఉంటుంది, రైట్. గీసాను బొమ్మని, రాంగ్ గీసాను, ఇలాగ అది ఫ్లో అయ్యేది, ఇలా ఫ్లో అవుతుంది. సెకండరీ 1లో ఇలా ఫ్లో అవుతుంది, సెకండరీ 2లో కూడా నాకు ఇలాగే ఫ్లో అవుతుంది. ఓకే, ఇటులో కూడా నాకు ఇలాగే ఫ్లో అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ సెకండరీ 1 కరెంట్ ఇలా వస్తూ ఉంటే సెకండరీ 2 కరెంట్ నాకు ఆపోజిట్లో ఫ్లో అవుతుంది. దట్స్ వై ద నేమ్ డిఫరెన్షియల్. ఇలాగా ఆపోజిట్లో ఫ్లో అవుతుంది, రైట్. ఈ విధంగా ఇక్కడ మనం తీసుకుంటాము వైండింగ్స్. అందుకే మనం దీన్ని ఏమంటున్నాము అంటే డిఫరెన్షియల్ అంటున్నాము. అవుట్పుట్ మాకు డిఫరెన్షియల్ ఫామ్లో వస్తుంది అనమాట. ఓకే, ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఇది కోర్ ఈజ్ నౌ ఎట్ ద సెంటర్ పొజిషన్. రైట్. కోర్ సెంటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సి హియర్, సెకండరీ 1కి నేను ప్రైమరీకి నేను సప్లై ఇచ్చానమ్మా. ప్రైమరీకి సప్లై ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లక్స్ లింకేజ్ అవుతుంది, అవునా అండి. ఈఎంఎఫ్ అక్కడ ఇండ్యూస్ అవుతుంది అనమాట, రైట్. సో ప్రైమరీలో సప్లై ఇచ్చినప్పుడు త్రూ దిస్ ఇక్కడ నాకు ఈఎంఎఫ్ ఫ్లో అవుతుందండి. ఓకే, ప్రైమరీలో ఇక్కడ నాకు ఈఎంఎఫ్ ఫ్లో అవుతుంది. సిన్స్ ఇట్ ఇస్ ఇండక్టర్, ఓకే, ఇండక్టర్ ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈఎంఎఫ్ ఫ్లో అవుతుంది అనమాట. వెన్ ఈఎంఎఫ్ వచ్చే ఈఎంఎఫ్ అన్నది కండక్టర్ని కట్ చేసింది అనుకోండి అమ్మా. చెప్తున్నాను, ప్రైమరీలో నాకు సప్లై ఇచ్చినప్పుడు ఫ్లక్స్ వస్తుంది. ఈ ఫ్లక్స్ అన్నది కండక్టర్ని కట్ చేస్తే ఈఎంఎఫ్ వస్తుంది. ఇది కాన్సెప్ట్, రైట్. ప్రైమరీకి సప్లై ఇచ్చాను, రైట్. ప్రైమరీలో సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది అంటే ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఇక్కడ నాకు ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, రైట్. ఈ ఫ్లక్స్ అన్నది కండక్టర్ని కట్ చేసినప్పుడు నాకు ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది, రైట్. సో సెకండరీ 1లోను ఇక్కడ నాకు ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది, సెకండరీ 2లో కూడా ఇక్కడ నాకు ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది, రైట్. ఎందుకని అంటే ఫ్లక్స్ కట్టిస్తుంది కాబట్టి కండక్టర్ని. అయితే ఈ ఫ్లక్స్ గమనించండి, ఈ ప్రైమరీకి సెకండరీ 1 ఎంతైతే డిస్టెన్స్లో ఉందో సెకండరీ 2 కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. సెకండరీ 1 సెకండరీ 2 అన్న డిస్టెన్స్ ఏమి మారవు, రైట్. మధ్యలో కోర్ ఉంటుంది. ఈ కోర్ ఏంటి మనకి ఇది అంటే దిస్ ఈజ్ ఐరన్ కోర్. ఓకే, ఐరన్ కోర్ అనమాట ఇది. కాబట్టి ఐరన్ కోర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది సాఫ్ట్ ఐరన్ కోర్ అనమాట ఇది. ఓకే, దిస్ ఈజ్ వెరీ లైట్ వెయిట్ సాఫ్ట్ ఐరన్ కోర్. ఓకే, బాగా స్టిఫ్గా ఉంటుంది, బాగా సాఫ్ట్గా కూడా, బాగా లైట్ వెయిట్ కూడా ఉంటుందమ్మా. బాగా స్టిఫ్గా ఉంటుంది అంటే మెటీరియల్ తొందరగా విరగదు, చాలా స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది మెటీరియల్. తర్వాత చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, పేపర్ వెయిట్ ఉంటుంది అనమాట, సింపుల్ చెప్పుకోవాలంటే ఈ కోర్ అన్నది, రైట్. ఈ కోర్ అన్నది ఏం చేస్తుంది అంటే ఈ ప్రైమరీలో వచ్చే ఫ్లక్స్ సెకండరీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్స్ ఇట్, అంతే, రైట్. సో ఈ కోర్ ఇప్పుడు సెంటర్ పొజిషన్లో ఉంది, ఎగ్జాక్ట్లీ సెంటర్ పొజిషన్లో ఉంది, రైట్. సెకండరీ 1 సెకండరీ 2 ప్రైమరీకి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయమ్మా. మళ్ళీ సెకండరీ 1లో ఎన్నైతే వైండింగ్స్ ఉన్నాయో సెకండరీ 2లో కూడాను అంతే వైండింగ్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ వైండింగ్స్ ఆర్ ఇన్ సెకండరీ 1 అండ్ ఆల్సో ఇన్ సెకండరీ 2. థిక్నెస్ ఆఫ్ సెకండరీ 1 ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ వైర్ ఇన్ సెకండరీ 2. కాబట్టి సెకండరీ 1 యొక్క క్యారెక్టరిస్టిక్స్ సెకండరీ 2 క్యారెక్టరిస్టిక్స్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ సెకండరీ 1ని ఎంతైతే ఈఎంఎఫ్ కట్ చేస్తుందో
అంతే ఈఎంఎఫ్ సెకండరీ 1 ఎంత ఈఎంఎఫ్ కట్ చేస్తుందో అంతే ఈఎంఎఫ్ సెకండరీ 2 కూడా కట్ చేస్తుంది అనమాట. ఓకే, వన్ ఈ ఫ్లక్స్ అన్నది ఇక్కడ సెకండరీ 1ని సెకండరీ 2ని కట్ చేసినప్పుడు సెకండరీ 1లో ఈఎంఎఫ్ అయితే వచ్చిందో సెకండరీ 2లో కూడాను అంతే ఈఎంఎఫ్ వస్తుంది అనమాట. రైట్, ఈ ఈఎంఎఫ్ వల్ల ఏమవుతుందంటే సెకండరీ 1లో కరెంట్ ఫ్లో అవుతుంది, అలాగే సెకండరీ 2లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, సో సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ప్రైమరీ సప్లై ఇస్తాము, సప్లై ఇచ్చినప్పుడు ఫ్లక్స్ ఇక్కడ డెవలప్ అవుతుంది, ఈ ఫ్లక్స్ అనేది కండక్టర్ని కట్ చేస్తుంది, సెకండరీ కట్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ సెకండరీ కట్ చేసినప్పుడు సెకండరీలో ఈఎంఎఫ్ వస్తుంది అనమాట. సెకండరీ 1లో ఎంత ఈఎంఎఫ్ వస్తుందో సెకండరీ 2లో కూడా అంత ఈఎంఎఫ్ వస్తుంది. ఎందుకని అంటే సెకండరీ 1 యొక్క వైండింగ్స్ సెకండరీ 2 యొక్క వైండింగ్స్ రెండు సేమ్. తర్వాత సెకండరీ 1 యొక్క థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ సెకండరీ 2 యొక్క థిక్నెస్ ఆఫ్ మెటీరియల్ రెండు సేమ్. కాబట్టి సెకండరీ 1లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ సెకండరీ 2లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ రెండు సేమ్గా ఉంటాయి. సెకండరీ 1 ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ నేను ఈఎంఎఫ్ 1 అంటున్నాను, సెకండరీ 2లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ నేను ఈఎంఎఫ్ 2 అంటున్నాను. ఓకే, ఈ ఈఎంఎఫ్ వల్ల ఏమవుతుంది అంటే కరెంట్ నాకు ఇండ్యూస్ అవుతుంది అనమాట. సెకండరీ 1లోను సెకండరీ 2లోను కూడా. రైట్, సెకండరీ 1లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ సెకండరీ 2లో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ రెండు ఈక్వల్గా ఉంటున్నాయి. ఎందుకని అంటే సెకండరీ 1 యొక్క ఈఎంఎఫ్ సెకండరీ 2 యొక్క ఈఎంఎఫ్ రెండు సేమ్ కాబట్టి ఈఎంఎఫ్ సేమ్గా ఉన్నప్పుడు కరెంట్ కూడా నాకు సేమ్గా ఉంటుంది కాబట్టి సెకండరీ 1 ఫ్లో కరెంట్ని ఐ కాల్ ఇట్ I1, సెకండరీ 2లో ఫ్లో అయ్యే కరెంట్ని ఐ కాల్ ఇట్ I2. దేర్ ఫోర్ ఈఎంఎఫ్ 1 ఈక్వల్ టు ఈఎంఎఫ్ 2 అయిపోయిందమ్మా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, I1 ఈక్వల్ టు I2 అవుతుంది అనమాట కండిషన్. I1 ఈక్వల్ టు I2 అవుతుంది అనమాట కండిషన్. రైట్, అప్పుడు ఏమవుతుంది, రెండు ఎలా ఫ్లో అవుతున్నాయి, I1 ఇలా ఫ్లో అయితే I2 ఆపోజిట్లో ఫ్లో అవుతుంది. సో రెండు కూడా నాకు ఆపోజిట్లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఈక్వల్ కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ క్యాన్సిల్ ఈచ్ అదర్. కాబట్టి అవుట్పుట్ నాకు జీరో ఉంటుంది, అవుట్పుట్ వోల్టేజ్ నాకు జీరో వస్తుంది అనమాట. ఈ కండిషన్ ఎప్పుడు నాకు సాటిస్ఫై అవుతుంది అంటే సెకండరీ 1లో ఈఎంఎఫ్ సెకండరీ 2లో ఈఎంఎఫ్ రెండు ఒకటేగా ఉన్నప్పుడు నాకు కండిషన్ వస్తుంది అనమాట. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అంటే కోర్ సెంటర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కోర్ సెంటర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇది జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో కోర్ మనకి సెంటర్ పొజిషన్లో ఉన్నప్పుడు నాకు ఈఎంఎఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ 2 అవుతుంది. దెర్ఫోర్ I1 ఈక్వల్ టు I2 అవుతుంది. దెర్ఫోర్ రెండు క్యాన్సిల్ అవుట్ అవుతాయి. ఎందుకని అంటే కరెంట్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి. బట్ కరెంట్ క్యాన్సిల్ ఈచ్ అదర్, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డిఫరెన్షియల్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, ఓకే, డిఫరెన్షియల్ ఫామ్లో అవుట్పుట్ వస్తుంది కాబట్టి. రైట్, సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను దేని యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ డిస్ప్లేస్మెంట్ని కోర్కి ఇస్తానండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మెజర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ స్టెమ్, ప్లగ్ అండ్ స్టెమ్ అరేంజ్మెంట్ ఇన్ ఏ కంట్రోల్ వాల్వ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ వాల్వ్ అనేది ఈ విధంగా ఉంటుందమ్మా. అది ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ పైప్ లైన్. ఓకేనా, దిస్ ఇస్ ఎ పైప్ లైన్. ఈ పైప్ లైన్లో నేను లిక్విడ్ ఫ్లో అవుతోందండి, ఇలాగా లిక్విడ్ ఫ్లో అవుతోంది పైప్ లైన్లో. ఈ లిక్విడ్ ఫ్లోని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో దీనికోసం ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ ఏ వాట్ ఈస్ దిస్ కంట్రోల్ వాల్వ్ అనమాట. ఐ విల్ యూజ్ వన్ కంట్రోల్ వాల్వ్. ఓకే, అది ఎలా యూజ్ చేస్తానంటే ఈ విధంగా అమ్మ. ఓకే, నేను దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తాను. ఎలాగో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఇది పైప్ లైన్. రైట్, ఈ పైప్ లైన్లో ఇది స్టెమ్ అనమాట. ఓకే, ఇది స్టెమ్.
రైట్. దిస్ స్టెమ్. నేను మీకు టోటల్ డయాగ్రామ్ గీయట్లేదమ్మా, జస్ట్ మీకు అవగాహన కోసం మాకు చెప్తాను అంతే. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ప్లగ్. ఓకే, ఇది మనం ఏమంటున్నాను, దీన్ని నేను ఏమంటానంటే ఐ కాల్ ఇట్ ప్లగ్. ఐ కాల్ దిస్ ప్లగ్. ఓకే, ఇది స్టెమ్ అంటున్నాము, ఇది ప్లగ్ అంటున్నాము అనమాట. రైట్. ఈ ఈ స్టెమ్ ఏం చేస్తుందంటేనండి, ఇక్కడ నేను ఒక డయాఫ్రామ్ పెడతానమ్మా. ఇది మీకు నెక్స్ట్ యూనిట్లో వస్తుంది, అది యూనిట్లోనే వస్తుంది అనుకుంటా దాదాపుగాను. రైట్. ఇది మనకి ఏంటి అంటే ఇది డయాఫ్రామ్ అనమాట. దిస్ ఈజ్ డయాఫ్రామ్. ఓకే, డయాఫ్రామ్ అంటే ఏంటి అంటే ప్రెషర్ సెన్సింగ్ ఎలిమెంట్. ప్రెషర్ సెన్సింగ్ ఎలిమెంట్ అనమాట. ఓకే, అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. డయాఫ్రామ్ చూస్తే కనుక మీరు ఒక ప్లాస్టిక్, ఒక రబ్బర్ షీట్ అనమాట. అది రబ్బర్ షీట్. యాక్చువల్లీ రబ్బర్ షీట్ ఇలా రౌండ్గా ఉంటుందండి. ఓకే, రౌండ్గా ఉంటుంది రబ్బర్ షీట్ అన్నది. రైట్. దీని యొక్క సైడ్ వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుందమ్మా. ఓకే, ఇలా కనుక ఇలా రౌండ్గా ఉందనుకోండి అమ్మా, ఇలా రౌండ్గా ఉందనుకోండి డయాఫ్రామ్ అన్నది, దీని సైడ్ వ్యూ చూస్తే కనుక నాకు ఒక స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది. ఒక స్ట్రైట్ లైన్ లా కనిపిస్తుంది సైడ్ వ్యూ చూస్తే కనుక. రైట్. అదే కొన్ని డయాఫ్రామ్స్ ఉంటాయి. ఏ విధంగా అంటే ఇదిగోండి, ఇలా ఒక సర్క్యులర్ షేప్లో ఉంటుందన్నమాట. అది ఉండి ఇందులో మనకి ఏముంటాయంటే ఆ, ఇందులో మనకి రింగ్స్ గా ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి రింగ్స్ గా ఉంటాయి అన్నమాట. ఇట్స్ కాల్డ్ కొరిగేషన్స్ అంటాం అనమాట. ఓకేనా అండి, కొరిగేషన్స్ అంటాం అనమాట. రైట్. కొరిగేషన్స్ అంటామండి, కొరిగేషన్స్ అంటాము. కొరిగేషన్స్ అంటే ఏంటి అంటే ఎత్తు పల్లలుగా ఉంటుందన్నమాట. డయాఫ్రామ్ ఇది ఎత్తు పల్లంగా ఉంటుందన్నమాట. అంటే ఇదిగోండి, ఎక్కడైతే రింగ్ వచ్చిందో ఆ రింగ్ వచ్చిన చోట ఇలా ఎత్తుగా ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ మళ్ళీ లోతుగా ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే స్పీడ్ బ్రేకర్లా ఉంటుందన్నమాట సింపుల్గా చెప్పుకోవాలంటే. రైట్. మళ్ళీ ఇక్కడ నాకు మళ్ళీ ఇక్కడ నాకు మళ్ళీ ఇక్కడ నాకు ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా ఎత్తుగా పల్లంగా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ నాకు ఇదిగోండి ఇది వచ్చేసింది, మళ్ళీ ఇక్కడ కర్గేషన్ వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ ఎత్తు పల్లంగా ఉంటుంది, మధ్యలో మళ్ళీ మొత్తం ఫ్లాట్గా ఉంటుందన్నమాట. ఫ్లాట్గా ఉంటుంది, మళ్ళీ అప్ డౌన్. ఓకే, మళ్ళీ అప్ డౌన్ ఇలా ఉంటుందన్నమాట మనకి సైడ్ వ్యూ చూస్తే కనుక. రైట్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే దీని మీద ప్రెషర్ కానీ దీని మీద ప్రెషర్ కానీ ఫోర్స్ కానీ పెట్టామనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుందంటే ఈ డయాఫ్రాము ఈ విధంగా బెండ్ అవుతుందండి. ఈ డయాఫ్రాము ఈ విధంగా బెండ్ అవుతుందన్నమాట, ఇలా బెండ్ అవుతుందన్నమాట. ఓకేనా, గమనించండి. ఈ ఎడ్జెస్ మనకి ఏంటంటే ఫిక్స్డ్ అనమాట. ఈ చుట్టుపక్కల ఉంటుంది కదా ఎడ్జెస్, ఈ చుట్టుపక్కల ఎడ్జ్ మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే ఫిక్స్ చేస్తామన్నమాట. ఈ మొత్తం ఫిక్స్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఇలా చూస్తే కనుక సైడ్ వ్యూలో ఎడ్జెస్ మనకి ఫిక్స్డ్ అనమాట. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే సెంటర్లోనే వస్తుంది అనమాట. సో మనం ప్రెషర్ అప్లై చేస్తే ఓకే, ప్రెషర్ అప్లై చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుందండి. ఇక్కడ విల్ గెట్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ద సెంటర్. రైట్. అయితే ఈ డిస్ప్లేస్మెంట్ బట్టి చెప్పొచ్చు అనమాట మనం ఎంత ప్రెషర్ వచ్చిందో అనమాట. దిస్ ఇస్ అ ఫార్ములా. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈక్వల్ టు అని ఫార్ములా ఉంటుందండి. అదేమి డిపెండ్ అవుతుందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ డయాఫ్రామ్, థిక్నెస్ ఆఫ్ దిస్ డయాఫ్రామ్. ఓకే, ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కొరిగేషన్స్ ఇన్ ద డయాఫ్రామ్, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డయాఫ్రామ్, యంగ్స్ మాడ్యులస్ అనమాట. రైట్. వీటి మీద డిపెండ్ అయ్యి మనకి ఉంటుందన్నమాట అప్పుడు డిస్ప్లేస్మెంట్ అన్నది. ఈ డిస్ప్లేస్మెంట్ బట్టి మనం చెప్తామమ్మా ప్రెషర్ ఎంత ఉందో. ఓకే, ఇది మనకి డయాఫ్రామ్ యొక్క అప్లికేషన్. డయాఫ్రామ్ని మనం ఇండస్ట్రీస్లో చాలా హెవీగా ఉపయోగిస్తాము. రైట్. సో ఆ డయాఫ్రామ్ ఇక్కడ ఉపయోగించానండి ఇక్కడ నేను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే దీని మీద ప్రెషర్ పడింది అనుకోండి అమ్మా, ప్రెషర్ పడితే ఏమవుతుంది అంటే బెండ్ అవుతుంది అనమాట. ప్రెషర్ పడితే బెండ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట స్టెమ్ అన్నది. ఈ స్టెమ్, దిస్ ఈస్ కాల్డ్ స్టెమ్. రైట్. ఈ స్టెమ్ అన్నది దీనికి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే డయాఫ్రామ్ బెండ్ అవుతుందో అప్పుడు స్టెమ్ కూడా మూవ్ అవుతుంది అనమాట. అప్పుడు స్టెమ్ కూడాను మూవ్ అవుతుంది అనమాట. గమనించండి. ఈ మనం దీన్ని ఏమంటామంటే కంట్రోల్ వాల్వ్ అంటాం అనమాట. మనం దీన్ని ఏమంటామంటే కంట్రోల్ వాల్వ్ అంటాం అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఉంటుందన్నమాట అరేంజ్మెంట్. మీరు మీ కనుక గూగుల్లో డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. రైట్. సో ఇప్పుడు ఈ ఈ కంట్రోల్ వాల్వ్స్ రెండు రకాలు అనమాట. ఒకటి ఏంటంటే ఎయిర్ టు ఓపెన్, ఎయిర్ టు క్లోజ్ అనమాట.
ఎయిర్ టు ఓపెన్, ఎయిర్ టు క్లోజ్ అనమాట. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నేను గీసింది ఏంటి అంటే ఎయిర్ టు ఓపెన్ అనమాట. ఎయిర్ టు ఓపెన్ ఈ డయాగ్రామ్ ఇక్కడ నేను గీసింది మీకు, రైట్? అంటే ఏమవుతుంది అంటే గమనించండి, ఇక్కడ మనము చూడండి అమ్మా, ఇలా మనం ఎయిర్ పంపించాలి లోపలికి అనమాట. ఈ పాత్ ద్వారా మనం లోపలికి ఎయిర్ పంపిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ప్రెషర్ పంపిస్తే, ఎయిర్ విత్ సమ్ ప్రెషర్ పంపిస్తే ఏమవుతుంది అంటే డయాఫ్రామ్ మనకి ఇలా పైకి బెండ్ అవుతుంది అనమాట. ఈ డయాఫ్రామ్ మనకి ఈ విధంగా పైకి మూవ్ అవుతుంది. ఓకేనా అండి? డిస్ప్లేస్మెంట్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే పైకి వస్తుంది అనమాట ఇలాగా, రైట్? అప్పుడు డయాఫ్రామ్ పైకి మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ డయాఫ్రామ్ స్టెమ్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి స్టెమ్ కూడా పైకి మూవ్ అవుతుంది అనమాట. స్టెమ్ పైకి మూవ్ అయినప్పుడు ఏమవుతుందండి, ఈ ప్లగ్ మొత్తం పైకి వస్తుంది అనమాట. ఈ ప్లగ్ మొత్తం కూడాను ఇలా పైకి వస్తుంది అనమాట, రైట్? ఇలా ప్లగ్ పైకి వచ్చింది అనుకోండమ్మా, అప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇటువైపు ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అది అప్లికేషన్, రైట్? ఇప్పుడు నాకేం కావాలి అంటే ఈ ప్లగ్ ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగిందో నాకు కావాలన్నమాట. ఇది మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ అండి. ఓకే, ఈ ప్లగ్ ఈ స్టెమ్ లేకపోతే, ఎందుకంటే స్టెమ్ ప్లగ్ కే ఉంటుంది కాబట్టి అనమాట, అటాచ్ అయి ఉంటుంది అనమాట, స్టెమ్ ఆర్ ప్లగ్ ఏదైనా సరే, రైట్? సో ఈ స్టెమ్ అనేది నాకు ఎంత మూవ్ అయింది, ఎంత ఎంఎం మూవ్ అయింది కావాలన్నమాట. ఎందుకంటే 1 mm మూవ్ అయినా సరే, 1 mm మూవ్ అయినా సరేనమ్మా, ఇక్కడ నాకు అవుట్పుట్ హెవీగా మారిపోతుంది. ఓకే, ఎందుకంటే ఈ పైప్ లైన్స్ యొక్క డయామీటర్స్ 4 ఇంచ్, 8 ఇంచ్, 6 ఇంచ్, 12 ఇంచ్, 16 ఇంచ్, 24 ఇంచెస్, 32 ఇంచెస్, 48 ఇంచెస్ ఇలా ఉంటుందన్నమాట. 48 ఇంచ్ ఉన్న పైప్ లైన్ లో 1 mm ప్లగ్ పోయింది అనుకోండి అమ్మా, అప్పటికి కూడాను ఇక్కడ లిక్విడ్ ఫ్లో చాలా హెవీగా జరుగుతుందండి, చాలా హెవీగా జరుగుతుంది అనమాట. కాబట్టి వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ కూడాను నాకు చాలా ఇంపార్టెంటే. ఓకే, వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంటే. కాబట్టి అంత యాక్యురసీతో నాకు అవుట్పుట్ కావాలన్నమాట. ఓకే, కాబట్టి అంత యాక్యురేట్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి ఇక్కడ నేను. కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ దిస్ ఎల్విడిటి, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్డ్యూసర్, అక్కడ మనం ఉపయోగిస్తామండి. ఓకేనా? మనం ఏం చేస్తాము అంటే ఈ స్టెమ్ ఉంది కదమ్మా, ఈ స్టెమ్కి ఒక చిన్న బోల్ట్లా పెడతామన్నమాట, స్టెమ్కి. ఓకే, స్టెమ్కి చిన్న బోల్ట్లా పెడతామన్నమాట. ఆ బోల్ట్ ఏం చేస్తామంటేనండి, ఈ కోర్కి అటాచ్ చేస్తామన్నమాట. ఈ కోర్కి అటాచ్ చేస్తామమ్మా. ఓకేనా? కోర్కి అటాచ్ చేస్తామన్నమాట, రైట్? ఇప్పుడు గమనించండి, స్టెమ్ మూవ్ అయింది అనుకోండి అమ్మా, స్టెమ్ పైకి ఎందుకు మూవ్ అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఏమవుతుంది, దానికి అటాచ్ చేసిన బోల్ట్ అనేది ఈ కోర్కి అటాచ్ చేశాను కాబట్టి ఈ కోర్ పైకి మూవ్ అవుతుంది. అవునా కదా? ఈ కోర్ ఇప్పుడు నాకు ఇలా పైకి మూవ్ అవుతుంది, రైట్? కోర్ ఇప్పుడు నాకు ఇలా పైకి మూవ్ అవుతుంది. కోర్ పైకి మూవ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే గమనించండి, కోర్ పైకి మూవ్ అయినప్పుడు ఎట్లా మనకి సప్లై ఇచ్చామండి, సప్లై ఇచ్చామమ్మా, కాబట్టి ఏమవుతుంది, ఫ్లక్స్ డెవలప్ అవుతుంది అనమాట. ఫ్లక్స్ ఇక్కడ డెవలప్ అవుతుంది అనమాట. ఈ ఫ్లక్స్ అనేది కండక్టర్ని కట్ చేయాలి. కోర్ పైకి మూవ్ అయింది కాబట్టి, ఓకే, సెకండరీ 1 దగ్గర మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుంది అనమాట. సెకండరీ 1 దగ్గర. ఎందుకని అంటే ఈ కోర్ అన్నది ఈ ఫ్లక్స్ ని క్యాచ్ చేసి సెకండరీ 1 కి పంపిస్తుంది అనమాట. ఓకేనమ్మా? ఇక్కడ మనకి ఎయిర్ గ్యాప్ లేదమ్మా, ఎయిర్ గ్యాప్ లేదు కాబట్టి ఫ్లక్స్ అనేది ఈజీగా కండక్టర్ కట్ చేస్తుంది అనమాట, రైట్? కాబట్టి ఇప్పుడు గమనించండి, సెకండరీ 1 లో మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుంది. సెకండరీ 2 లో ఇక్కడ వచ్చిన ఫ్లక్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి మధ్యలో ఏముందండి, ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఉందన్నమాట. ఇట్ విల్ రెస్ట్రిక్ట్ ఫ్లక్స్ మూవ్మెంట్ అనమాట. కాబట్టి ఏం చేస్తుంది అంటే ఇక్కడ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అది కూడా ఎందుకు కట్ చేస్తుంది అంటే దీనివల్ల ఈ కోర్ కొంత సెకండరీ కూడా కనెక్ట్ అయ్యింది కొద్దిగా, కాబట్టి ఈ కోర్ ఎంతైతే కనెక్ట్ అయ్యిందో అంతవరకు కొద్దిగా మాత్రమే సెకండరీ 2ని కట్ చేస్తుంది. కానీ సెకండరీ 1ని మాత్రం పూర్తిగా ఫ్లక్స్ కట్ చేస్తుందండి.
అప్పుడు ఏమవుతుందంటే when flux cuts the conductor, EMF will be generated. EMF will be generated. కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత వస్తుందో, ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత ఉంటుందమ్మా, ఎక్కువ ఉంటుంది. సెకండరీ 1 లో ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని, మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేసింది కాబట్టి సెకండరీ 1 ఓకే. సెకండరీ 2 వచ్చేటప్పటికి తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుందమ్మా. ఓకేనమ్మా, ఇక్కడ తక్కువ అమౌంట్ కట్ చేస్తుంది కాబట్టి ఈఎంఎఫ్ 2 తక్కువ ఉంటుంది అనమాట. అంటే సెకండరీ 1 యొక్క ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుంది, సెకండరీ 2 యొక్క ఈఎంఎఫ్ తక్కువ ఉంటుంది. రైట్, ఈఎంఎఫ్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట. దెర్ఫోర్ I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2. I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2. ఓకేనా, I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2. రైట్, కాబట్టి I1 పెరిగిపోతుంది. ఎందుకని, సెకండరీ 1 మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేసింది కాబట్టి. వెన్ ఫ్లక్స్ కట్స్ ద కండక్టర్, ఈఎంఎఫ్ విల్ బి జనరేటెడ్. ఇఫ్ ఈఎంఎఫ్ ఈజ్ హై, కరెంట్ ఫ్లోయింగ్ టు ద కండక్టర్ ఈజ్ హై. దెర్ఫోర్ I1 ఈజ్ హై. రైట్, ఈఎంఎఫ్ సెకండరీ 2 తక్కువ ఫ్లక్స్ కట్ చేస్తుంది అనమాట. when less amount of flux cuts the conductor, EMF will be less. Okay, EMF will be less. EMF తక్కువ ఉంటే ఏమవుతుంది, కరెంట్ will be less. ఓకే, I2 మనకి తక్కువ ఉంటుంది అనమాట, I1 ఎక్కువ ఉంటుంది. ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ముందు మనకి ఏమవుతుంది, I1 ఇదిగోండి, I1 ఈ విధంగా ఫ్లో అవుతుంది. అవునా, ఈ విధంగా ఫ్లో అయ్యి ఇలా వస్తుంది. I2 క్లాక్ వైజ్ లోనే, సారీ, I1 రెండు కూడా యాంటీ క్లాక్ వైజ్ ఫ్లో అవుతున్నాయమ్మా. కానీ యాంటీ క్లాక్ వైజ్ ఫ్లో అవుతున్నా సరే గమనించండి, ఇక్కడ మీకు రెండు ఆపోజిట్ లో ఉన్నాయన్నమాట. ఆపోజిట్ ఇప్పుడు ఏమవుతుంది, I1 మైనస్ I2 అవుతుందండి కరెంట్. I1 మైనస్ I2 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, I1 ఈక్వల్ టు I2 కాదమ్మా. ఇందాక కోర్ మన సెంటర్ లో ఉన్నప్పుడు ఏమైంది, I1 ఈక్వల్ టు I2 అయ్యింది. దేర్ఫోర్ వోల్టేజ్ ఈక్వల్ 0 అయింది. ఓకేనా, కోర్ సెంటర్ లో ఉన్నప్పుడు I1 ఈక్వల్ టు I2 అయింది, కరెంట్ 0 అయిపోయింది, వోల్టేజ్ ఈక్వల్ టు 0. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది, I1 ఈజ్ గ్రేటర్ దాన్ I2 అయింది కాబట్టి కరెంట్ ఏమవుతుంది, I1 మైనస్ I2 అవుతుంది. I1 మైనస్ I2 అవుతుంది. ఎప్పుడు కరెంట్ I1 మైనస్ I2 అవుతుందమ్మా, అంతే. రైట్, కాబట్టి అవుట్పుట్ నాకు వస్తుందండి. అవుట్పుట్ నాకు సమ్ పాజిటివ్ వోల్టేజ్ వాల్యూ వస్తుందమ్మా. రైట్, ఇక్కడ ఐఎమ్ యూజింగ్ ఎ వోల్ట్ మీటర్ కాబట్టి ఏం చేస్తుంది, వోల్ట్ మీటర్ ఏం చేస్తుంది, 2 పాయింట్స్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుందండి. సో I1 ఎక్కువ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, I2 తక్కువ కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకే, సో I1 మైనస్ I2 అయినప్పుడు ఏమవుతుంది, ఐ విల్ గెట్ సమ్ పాజిటివ్ వాల్యూ. దిస్ పాజిటివ్ సైన్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. దిస్ పాజిటివ్ డైరెక్షన్, దిస్ పాజిటివ్, ఈ పాజిటివ్ అన్న సింబల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అంటే కోర్ యొక్క డిస్ప్లేస్మెంట్ టాప్ ఉందనుకోండమ్మా, కోర్ యొక్క డిస్ప్లేస్మెంట్ పైకి ఉందనుకోండమ్మా, ఐ విల్ గెట్ పాజిటివ్. ఓకే, ఐ గెట్ పాజిటివ్ సైన్. ఓకే, ఇక్కడ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ వాల్యూ +5 అని వచ్చింది అనుకోండిరా, +5 వోల్ట్స్ వచ్చింది అనుకోండమ్మా. +5 వోల్ట్స్ వస్తే ఈ పాజిటివ్ వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అదే ఈ 5 వోల్ట్స్ మ్యాగ్నిట్యూడ్, 5 వోల్ట్స్ మ్యాగ్నిట్యూడ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది పైకి, 5 mm అన్నమాట. దాని మీనింగ్ 5 mm జరిగితే విల్ గెట్ 5 volts. ఆ విధంగా అన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ ఎ లీనియర్ వేరియబుల్, ఓకేనా, కాబట్టి డిస్ప్లేస్మెంట్ తగ్గట్టుగా అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకేం జరిగింది అంటే ఇప్పుడు దిస్ ఈ స్టెమ్ ఇప్పుడు కిందకు వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, స్టెమ్ ఇలా కిందకు వచ్చిందమ్మా. స్టెమ్ కిందకు వస్తే ఏమవుతుంది, ఈ స్టెమ్ కి కరెక్ట్ ప్లగ్ కిందకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది, దీనికి కనెక్ట్ చేసిన ఈ బోల్ట్ కిందకు వస్తుంది అనమాట. రైట్, అప్పుడు ఈ బోల్ట్ ఏం చేశాను, కోర్కి పెట్టాను. అప్పుడు కోర్ ఏమవుతుంది, ఇలా కిందకి మూవ్ అవుతుంది. ఓకేనా అండి, కోర్ కిందకి మూవ్ అవుతుంది. కోర్ రైట్, ఇలా కోర్ కిందకి మూవ్ అయింది అనుకోండి అమ్మా. అప్పుడేం జరుగుతుంది, కోర్ కిందకి మూవ్ అయితే ఇలాగా అప్పుడేం జరుగుతుంది, ఫ్లక్స్ లింకేజ్ ప్రైమరీని తక్కువ కట్ చేస్తుందండి. ఎందుకని, మిడిల్ ఇక్కడ ఎయిర్ గ్యాప్ ఉందన్నమాట. సెకండరీ దగ్గర మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేస్తుంది అనమాట. రైట్, సెకండరీ దగ్గర మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రైమరీలో ఈఎంఎఫ్ నాకు తక్కువ ఉంటుంది. ఎందుకని
తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేసింది కాబట్టి ఈఎంఎఫ్ 1 తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, ప్రైమరీ వైండింగ్ యొక్క ఈఎంఎఫ్ తక్కువ ఉంటుందన్నమాట. సెకండరీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్ చేసింది కాబట్టి, ఎక్కువ ఫ్లక్స్ కట్ చేసింది కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈఎంఎఫ్ 2 ఎక్కువ ఉంటుంది. ఈఎంఎఫ్ 2 ఇన్ సెకండరీ ఇస్ హై. ఓకే, బికాస్ హియర్ ఫ్లక్స్ ఎక్కువ చేస్తుంది అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ is cutting secondary 2. Okay, therefore EMF at secondary 2 is very very high, right? EMF at secondary 2, I call it EMF 2 కదా. ఇది ఎక్కువైపోతే ఏమవుతుంది? కరెంట్ I2 పెరిగిపోతుందండి. కరెంట్ I2 పెరిగిపోతుంది అనమాట. కరెంట్ I2 పెరిగితే ఏమవుతుంది? కరెంట్ I2 పెరిగితే ఏమవుతుంది? I1 is less than I2. అవునామా? ఇప్పుడు ఈ కండిషన్ లో నాకు I1 is less than I2. ఎందుకని? I1 దగ్గర తక్కువ అమౌంట్ ఆఫ్ సెకండరీ 1 తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్టేసిందమ్మా, కాబట్టి I1 తక్కువ ఉంటుంది. సెకండరీ 2 ని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ కట్టేసింది కాబట్టి కరెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. Therefore I1 is less than I2. Okay, then what about voltage here? I1 minus I2 ప్రపోర్షనల్ గా ఉంటుందండి. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది? ఇక్కడ ఐ విల్ గెట్ సమ్ నెగటివ్ వాల్యూ వస్తుంది అనమాట. ఈ నెగటివ్ సైన్ అన్నది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ కోర్. ఓకే, డైరెక్షన్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ కోర్ ఎటువైపు నుంచి చెప్తుంది అనమాట. కోర్ కనుక కిందకి మూవ్ అయితే రైట్, డైరెక్షన్ ఆఫ్ కోర్ బాటమ్ వైపు ఉంటే కనుక విల్ గెట్ ఎ నెగటివ్ వాల్యూ హియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -3 వచ్చింది అనుకోండి అమ్మా, అవుట్పుట్ లో నాకు వోల్టేజ్ ఇక్కడ నాకు -3 వోల్ట్స్ వచ్చింది అనుకోండి అమ్మా. దాని మీనింగ్ ఏంటి అంటే దిస్ నెగటివ్ సైన్ రిప్రజెంట్స్ 44. Please mute yourself. 44. Mute yourself. సో డైరెక్షన్ కింద ఉన్నట్టు అనమాట. నెగటివ్ వచ్చింది అంటే ఇక్కడ 3 volts అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సైన్ హియర్ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. హియర్ magnitude represents అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట. అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఎంత కిందకి మూవ్ అయింది? 3 mm 3 centimeters అలా అనమాట. ఓకే, అది ప్రింట్ చేస్తుందండి. సో ఎవ్రీవన్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో కోర్ సెంటర్లో ఉన్నప్పుడు ఓకే ఏమవుతుందమ్మా? ఇక్కడ అవుట్పుట్ నాకు 0 volts వస్తుందండి. ఓకే, కోర్ నాకు టాప్ వైపు మూవ్ అయినప్పుడు ఓకేనా, టాప్ వైపు మూవ్ అయినప్పుడు నాకేమవుతుంది? ఇక్కడ ఐ విల్ గెట్ పాజిటివ్ వాల్యూ. కోర్ బాటమ్ కి మూవ్ అయినప్పుడు ఐ విల్ గెట్ సమ్ నెగటివ్ వాల్యూ. ఓకే, అండ్ గమనించండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే కోర్ ఎంత మూవ్ అయితే వోల్టేజ్ అవుట్పుట్ అంత వస్తుందమ్మా. కాబట్టి దిస్ ఇస్ ద గ్రాఫ్. ఓకే, దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ ఇది, అండ్ ఫర్ నెగటివ్ డిస్ప్లేస్మెంట్ ఇది. రైట్, ఇటువైపు ఏమో డిస్ప్లేస్మెంట్, ఇది అవుట్పుట్ ఇక్కడ వోల్టేజ్.